నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ వీడియోలో అయితే మనం సీటెట్ యొక్క ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి చూసామండి. ప్రజెంట్ అయితే టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి చూద్దాము. సో టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకు ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అని 6 టైప్స్ అయితే ఉన్నాయండి. ప్రతి దాని గురించి మనమైతే కంపల్సరీగా అయితే చూద్దాము. మనకు ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్లో మనకు మజిల్స్, బోన్స్, ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయండి. సో ఇలా బోన్స్, మజిల్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయన్నమాట. ఒకటి గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఒకటి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే లార్జ్ మజిల్స్, లార్జ్ బోన్స్ డెవలప్మెంట్ అవుతుంది. ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అనేది మనకు స్మాల్ మజిల్స్, స్మాల్ బోన్స్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్స్ ఏంటి, ఒకటి గ్రాస్ మోటార్, ఒకటి ఫైన్ మోటార్. గ్రాస్ అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి, ఫైన్ అంటే చిన్నగా, సో స్మాల్ అనమాట, స్మాల్ బోన్స్ అండ్ స్మాల్ మజిల్స్ అనమాట. సో అయితే మనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎటు నుంచి ఎటు పోతుంది అని. సో మనకి ఏమైనా థియరీస్లో ఇవ్వాల్సిన పార్ట్ ఏదైనా ఉంది అంటే ఈ పాయింట్ అండి. డెవలప్మెంట్ అనేది మనకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మనకు గ్రాస్ నుంచి ఫైన్ మోటార్ వైపు పోతుందండి. ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కీవర్డ్స్ గుర్తుపెట్టుకుందాం. థింకింగ్, రీజనింగ్, ఇమాజినేషన్, మెమొరీ అండ్ ఇంటలెక్చువల్ యాక్టివిటీస్ అండి. ఇవన్నీ కాగ్నిటివ్కి సంబంధించింది. సో మనకు స్టేట్మెంట్లో ఈ వర్డ్స్ ఉన్నాయి అంటే అది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ యాక్సెప్ట్ అనమాట. దేనిలోని భాగం ఇది అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో దాని అర్థం ఏంటి అసలు లాంగ్వేజ్ అంటే ఎబిలిటీ టు లెర్న్ అనమాట. ఏదైనా నేర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని, అలాగే అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండింగ్, కాంప్రహెండ్ కోసం కావాల్సిన ఎబిలిటీని మనం లాంగ్వేజ్ లెర్నింగ్ చేయడానికి మనకు డెవలప్మెంట్ యూజ్ అవుతుంది అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మనకు యూజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకు కాగ్నిటివ్ అనగానే మనకు మైండ్ అనమాట, అంటే బుద్ధికి సంబంధించిన విషయం, ఇంటలెక్చువాలిటీకి సంబంధించిన అంశం అనమాట. సో అదే వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ వచ్చేసరికి మనకు లాంగ్వేజ్ లెర్నింగ్కి యూజ్ అయ్యేది ఏది అంటే లాంగ్వేజ్ అనమాట. సో సొసైటీలో మనము మాట్లాడడం, ఎటువంటి భాష మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మనకు డెవలప్మెంట్ ఎందులోని భాగము అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఎందులోని భాగము అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్లోని భాగం అనమాట. సో ఇదండి మనకు ఫిజికల్ చూసాము, కాగ్నిటివ్ చూసాము, లాంగ్వేజ్ చూసాము. సో ఫిజికల్లో మనకు ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, డెవలప్మెంట్ అనేది మనకు గ్రాస్ మోటార్ నుంచి ఫైన్ మోటార్కి వెళ్తుంది. అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ యాక్సెప్ట్స్ ఏంటి అంటే మైండ్కి సంబంధించింది, ఇంటలెక్చువల్కి సంబంధించింది. అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది లాంగ్వేజ్ లెర్నింగ్కి యూజ్ అవుతుంది. అలాగే ఇది కాగ్నిటివ్లో ఒక భాగం. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఏంటి, ఎబిలిటీ టు అండర్స్టాండ్ సోషల్ సొసైటీ అనమాట. అంటే సొసైటీని మనం అర్థం చేసుకోవడానికి కావాల్సిన డెవలప్మెంటే మనం సోషల్ డెవలప్మెంట్ అంటాం. ఇది మనకు రిలేషన్షిప్ని, కోఆపరేషన్ని తెలియజేస్తుంది. ఎవరి మధ్య అంటే పీపుల్స్ మధ్య అనమాట. మనుషులకి మధ్య కోఆపరేషన్ ఏంటి, అబిలిటీ అనమాట. ఆ అబిలిటీని సొసైటీ గురించి తెలియజేసేది మనకు సోషల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్, ఇది పార్ట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. మోరల్ అంటే ఏంటండి, ఎథిక్స్ అనమాట. సో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పడమే మోరల్ అనమాట. సో అది సోషల్ డెవలప్మెంట్లో పార్ట్ అనమాట. ఎందుకు అంటే మనం సోషల్ డెవలప్మెంట్లోనే పీపుల్స్తో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా సోషల్ డెవలప్మెంట్లోని పార్ట్ ఏది అంటే మోరల్ డెవలప్మెంట్ అనమాట. సో ఇంటరాక్ట్ అవుతేనే మనకు అది ఏది మంచి, ఏది చెడు అనేది తెలుస్తుంది. కాబట్టి ఈజ్ అ మోరల్ డెవలప్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ అబిలిటీ టు టేక్ డెసిషన్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్ అనమాట. రైట్ ఏది, రాంగ్ ఏది అని డెసిషన్ తీసుకునే ఎబిలిటీ మనకు ఎందులో ఉంటుందంటే మోరల్ డెవలప్మెంట్లో ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఎమోషనల్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి అయితే మనం చూద్దాం. ఇట్ ఈస్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎమోషన్స్, ఇట్ ఈస్ అండర్ సోషల్ డెవలప్మెంట్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మన ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. ఆ యొక్క ఎబిలిటీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ డెవలప్మెంట్ని సూచిస్తుంది అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ అయితే సూచిస్తుందండి. ఇది దేని కిందకు వచ్చేస్తుంది అంటే సోషల్ డెవలప్ కిందకైతే వస్తుంది. మనం ఇక్కడ మెయిన్గా ఫిజికల్ డెవలప్మెంట్ చూసాము, కాగ్నిటివ్ డెవలప్మెంట్ చూసాము, లాంగ్వేజ్ డెవలప్మెంట్ చూసాము. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది అని చెప్పాము.
అలాగే సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్. ఇక్కడ మనకు మోరల్ డెవలప్మెంట్ అనేది సోషల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా మనకు సోషల్ డెవలప్ కిందకి వస్తుందన్నమాట. సో వాటి కిందకి వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే సోషల్ డెవలప్మెంట్తోనే మనకు ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐ మీన్ ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుంది అని అర్థం అనమాట ఇక్కడ. సో ఇదండి ఈరోజు వీడియో. ఇది టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. 6 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. దేని కిందకి ఏది, సో ఏ డెవలప్మెంట్ కిందకి ఏ డెవలప్మెంట్ వస్తుందని అయితే చూసాము ఇది అండి ఈరోజు వీడియో. సో డెవలప్మెంట్ చూసాము. అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రీవియస్ వీడియో ఉందండి, ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. మీకు తర్వాత టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. నెక్స్ట్ వీడియో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. సో మనము డైలీ వైజ్గా సిరీస్ ప్రోగ్రామ్ అయితే చేద్దాము. సో సిడిపి కంప్లీట్ చేద్దాము. అలాగే స్ట్రాటజీస్ వీడియో కూడా ప్లాన్ చేశానండి. స్ట్రాటజీ వీడియో కూడా మనం కంప్లీట్ చేసుకుందాము. అలాగే మీకు అప్కమింగ్ నోటిఫికేషన్, ఎన్ని జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఏపీడిఎస్సి అప్డేట్ కావచ్చు, సో అన్నిటినీ వీడియోస్ అయితే చేస్తానండి. సో ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. దానివల్ల చాలామందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. సో చాలామంది చూడడానికి ట్రై చేస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి, కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.